ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు పేరుతో సినీ జ్ఞాపకాలు పంచుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు గల పలు జ్ఞాపకాలను పంచుకున్నారు. బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమని పరుచూరి ఈ సందర్భంగా తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు షూటింగ్ జరుగుతున్న విషయాలను కొన్నింటిని పరుచూరి తెలియజేశారు. శివరాత్రికి పాలకొల్లులో అల్లరి రాముడి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఎన్టీఆర్ని అందరితో మాట్లాడతావా నాన్న అని అడగగానే తనకు పెదనాన్న బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టమని, ఓ సగటు అభిమానిలా బాలకృష్ణను ఆరాధిస్తాను అని అన్నారు. ఏంటి బాబాయ్తో మాట్లాడతావా అని నేను అడగగానే అక్కడే ఉన్న నిర్మాత అడ్డాల చంటి బడిలో పడుకుని ఏడ్చానని అన్నారు. వెంటనే నేను బాలయ్య బాబుకి ఫోన్ చేసి తారక్తో మాట్లాడని చెప్పానని, అప్పుడు బాలయ్య సరే ఇవ్వండి అని అన్నారని చెప్పారు. నాకు తెలిసి బాలయ్య తారక్ మాట్లాడుకున్న తొలి సందర్భం అదేనని అన్నారు. అప్పుడు బాలయ్య బాబుతో తారక్ మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లవాడిలాగా వెక్కి వెక్కి ఏడ్చాడని పరుచూరి తెలియచేశారు. అయితే ఇది జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి స్టేజ్ పై కనపడితే బాగుంటుందనిపించింది అన్నారు. 2001వ సంవత్సరంలో సినీ కోఎస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా పరుచూరి ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరిని పిలిపించామని, మరి ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ చేత బాలకృష్ణకి దండ వేయించామన్నారు. ఆ తర్వాత ఆ దండను ఇద్దరి మెడలో వేశాం. దండ వేయడానికి వెళుతూ ఎన్టీఆర్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారని, ఆ సన్నివేశం ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని అన్నారు. ఇలాంటి మధురమైన స్మృతులను ఎవరూ మర్చిపోలేరని, నందమూరి కుటుంబం కలిసికట్టుగా ఉండి ఎన్నో గొప్ప విజయాలు సాధించాలన్నారు పరుచూరి గోపాలకృష్ణ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.